హలో వెజిటేరియన్స్, మీకోసం నేను ఈరోజు ఒక మంచి దమ్ బిర్యానీని చూపిస్తాను. అదేనండి, సోయా గ్రాన్యువల్స్తో, అంటే సోయా కైమా ఉంటుంది కదా, లైక్ గ్రాన్యువల్స్ లాగా, దాంతో నేను మంచి దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను. ముందుగా అయితే ఈ సోయా కీమాని వాష్ చేసి పెట్టుకొని హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ అలా ఉంచామంటే నీట్గా సోక్ అవుతుంది. దాని తర్వాత స్ట్రైన్ చేసేసి ఇట్లా పిండి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేద్దాం అనమాట. ముందుగా తగినంత సాల్ట్ వేసుకొని ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కారం, తగినంత కారం వేసుకోండి. తర్వాత వచ్చేసి జీలకర్ర పొడి కొంచెం వేసుకుందాం. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి పెరుగు కొంచెం వేసుకుందాము. సో ఇవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ పచ్చిమిర్చి, ఇవి ఇలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే మీకు ఇట్లా వద్దు అనుకుంటే కచ్చాపచ్చాగా మిక్సీలో ఒక తిప్పు తిప్పేసి వేసేసుకోండి. అలాగే చేయండి. నేనైతే ఇంకా కొన్ని మిరపకాయలు వేయలేక ఇలా వేసాను. మీరైతే కచ్చాపచ్చాగా దంచేసుకొని వేసుకోండి. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. సో కొన్ని బ్రౌన్ ఆనియన్స్ దీంట్లో వేసేసుకొని వేయించిన ఆయిల్ ఉంటుంది కదా, బ్రౌన్ ఆనియన్స్ వేయించిన ఆయిల్, దాన్ని దీంట్లో వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకొని వాష్ చేసి పెట్టుకున్న దాన్ని వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాటర్, బియ్యంని నేనైతే ఈ 2 గ్లాసెస్కి ఈ క్వాంటిటీ అనమాట. ఆ 2 గ్లాసెస్ రైస్ని వాష్ చేసి పెట్టుకొని సోక్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. చికెన్ ఆర్ మటన్ బిర్యానీ అనుకోండి, చికెన్ కుక్ అవుతుంది ఇంకా అనుకున్నప్పుడు మనం ఇట్లా రైస్ రెడీ చేసుకోవచ్చు. బట్ సోయా కీమాకి ఎక్కువసేపు పట్టదు కాబట్టి నేను సైమల్టేనియస్గా రైస్ కూడా పక్కన ఇంకొక దబర్లో ఉడకబెడదామని చెప్పేసి గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని కల్లుప్పు వేసుకొని బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అవన్నీ వేసుకొని ఫస్ట్ మనం పక్కన పెట్టేసామనుకోండి, ఈ రైస్ అయ్యేలో సోయా కీమా తొందరగా ఉడికిపోద్ది కాబట్టి మనం వెంటనే రైస్ దీని మీద వేసేసుకొని దమ్ వేసుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ ప్రాసెస్ కూడా సైమల్టేనియస్గా స్టార్ట్ చేసేసాను. దీంట్లో ఇప్పుడు కొద్దిగా షాజీరా, ఆయిల్, పుదీనా అండ్ బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకునింది మనం పక్కన పెట్టేసుకుందాము. అప్పుడు ఉడుకుతూ ఉంటుంది. ఇట్లా తెల్లిన తర్వాత నేనైతే రైస్ వేసేసుకుంటాను. అండ్ ఒక హాఫ్ లెమన్ పిండుతున్నాను అనమాట. ఈ టైంలో లెమన్ పిండడం వల్ల రైస్ పొలుకులుగా తెల్లగా బాగుంటుంది అనమాట. సో ఈ పక్కన పెట్టేసేసుకుంటాను. ఇప్పుడు అటుపక్క రైస్ అవుతుంటుంది. ఇప్పుడు మెయిన్ మనకి బిర్యానీకి కావాల్సిన ఈ సోయా కర్రీ ఉంటుంది కదా, కీమా కర్రీ, అది రెడీ చేసుకుందాం అనమాట. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాన్ని దీంట్లో వేసేసుకుందాము. వేసేసుకొని, అంటే మీకు మాడిపోద్ది మీ దబరా అనుకుంటే, గిన్నె మాడిపోతుంది అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని, నేను జస్ట్ స్ప్రింకిల్ చేశాను వాటర్ ఆ కీమా ఉడకడానికి. అండ్ తర్వాత కొంచెం లెమన్, హాఫ్ లెమన్ దాంట్లో పిండాం కదా, హాఫ్ లెమన్ దీంట్లో పిండేసి మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని అలాగే కుక్ అవ్వాలి. అంటే జస్ట్ ఒక 5 మినిట్స్లో కుక్ అయిపోద్ది. చూసుకోండి అడగంటకుండా. రైస్ ఒక 90% కుక్ అయిపోయి ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి దీని మీద వేసేస్తాం అనమాట లేయర్. అంటే మనకి 90% సరిపోద్దండి, ఎందుకంటే ఈ సోయా కీమా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు కదా. చికెన్ అనుకోండి, మటన్ అనుకోండి, ఎక్కువసేపు ఉడకాలి. సో నేనైతే ఇలా మొత్తం దాన్ని తీసేసి దీని మీద లేయర్ వేసేస్తాను. కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ స్ప్రింకిల్ చేసుకొని దాని మీద మళ్ళీ ఇంకో రైస్ లేయర్ వేసేసి ఫైనల్గా మిగిలిన కొన్ని బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి పైన వేసేసి నెక్స్ట్ కొంచెం గరం మసాలా పౌడర్ వేసేస్తాను. తర్వాత పుదీనా, కొత్తిమీర అండ్ గీ అన్నీ వేసేసుకొని పైన మూత పెట్టేసి ఇంక దమ్ పెట్టేయడమే. గాలిపోకుండా, ఇంకా నేను చపాతీ పిండి అలాంటివి ఏం పెట్టను. జస్ట్ ఆ హోల్లో నుంచి పోకుండా, గాలిపోకుండా ఒక క్లాత్ వేసేసి ఇలా వెయిట్ పెట్టేసి దాని కింద మందపాటి ప్యాన్ ఉంటుంది కదా అది పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లోనే ఒక 5-10 మినిట్స్ ఉంచేసి నెక్స్ట్ స్లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉంచుతాను. చూసారా ఎంత బాగా అయిపోయిందో దమ్ము. అంతేనండి, మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఏ మాత్రం మన నాన్ వెజ్ బిర్యానీకి, చికెన్ బిర్యానీకి తీసిపోదన్నమాట. సో మీరు ఇలా చేసుకొని తినండి, ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా వెజ్ తినే వాళ్ళు మన ఇంటికి వస్తున్నారంటే ఏం చేయాలో అర్థం కాదనమాట. నాన్ వెజ్ అంటే ఒకటి చేసేస్తామో అయిపోద్ది, ఎన్ని చేసినా తక్కువే అనిపిస్తుంది వెజిటేరియన్స్కి. అంటే సాంబార్ చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా అని. సో హ్యాపీగా ఇలాంటివి చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. హోప్ ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వ్లాగ్స్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు V3. బై బై.